హై మామ మేము అసలు వెళ్ళేటప్పుడు ఇలా జరుగుతుందని అయితే అసలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మేము అందరం కలిసి ఉదయం లేసి అయితే యారాడ్ వెళ్దామని అనుకుని అయితే మా ఫ్రెండ్స్ అందరం అయితే బయలుదేరాము. మేము ముగ్గురం కలిసి అయితే యారాడ్ అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే వరకు అయితే బాగానే ఉంది, అంత బాగానే చేసుకుని అయితే వచ్చేటప్పుడు అయితే చిన్న ఇన్సిడెంట్ అయితే అయింది. అదైతే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడికి వెళ్ళకైతే ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తాం. ఇది మా ఊర్లో బోట్ అంటారు, మీ ఊర్లో ఏంటంటారు కామెంట్ అయితే చేసేయండి. ఇంకా అలా అక్కడ బోట్ దగ్గరికి వెళ్ళి చూసేసాక అయితే మన వాళ్ళ దగ్గరికి వచ్చి అయితే కొంతసేపు అయితే అలా చిల్ అయ్యాము. అలా మధ్యాహ్నం సమయంలో బీచ్ లో ఉంటే ఎంత బాగుందో. మా వాళ్ళందరూ కలిసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. అలాగా బీచ్ లో అయితే పడుకోపోయాం కూడా. ఆ కొండ దగ్గర వ్యూ అయితే బాగుంటది పదండ్రా అన్నారు ఫోటోలు తీసుకోవడానికి. ఇంకా మనం లేట్ చేయకుండా అయితే కొండ దగ్గరికి అయితే వస్తాం. కొండ దగ్గరికి వచ్చాక అయితే నన్ను వదిలేసి అయితే వీళ్ళందరూ అయితే ఫోటోలు తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నారు. నేను వస్తాను అనుకుని అంతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. అలాగా అక్కడ మాకు రాయల మధ్యలో అయితే ఇదైతే దొరికింది. దీని పేరు తెలుసుంటే మీరు అయితే కామెంట్ అయితే చేయండి. అలా మాకు అయితే దండలు కూడా కనిపించాయి. ఇంకా అలా దండలు చూసుకొని అయితే ఫోటోలు తీసుకోవడానికి అయితే అయిపోయింది. ఫోటోలు తీసుకోవడం అయిపోయాక ఇంకైతే మనం అయితే కొంచెం ములుగుదామని అయితే బీచ్ లోకి అయితే దిగేసాము. బీచ్ లోకి దిగేసి అయితే చాలా సేపు అయితే ఎంజాయ్ అయితే చేసాము. బీచ్ లో మనం చేసిన ఎంజాయ్మెంట్ అయితే ఒకటో రెండే కాదు, తరలోతుంటే దాని మీద నుండి అయితే ఎగిరైతే దూకేవాళ్ళం. ఇంకా అలా బీచ్ లో ములగడం అయిపోయాక అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాం. మనోడైతే ఎండకైతే షైన్ అయిపోతున్నాడు. ఇంకా అలా యారాడ్లోనే అయితే బస్ స్టాప్ దగ్గర అయితే కొంచెం అయితే మొక్కజొన్న షాపులు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఆ ఆంటీ అయితే చాలా సైక్ చేస్తుంది. ఆ ఆంటీ అయితే 3 మొక్కజొన్నలు 100 రూపాయలు చెప్పింది. మేము ఏదోలా అయితే బేరమాడి 70 రూపాయలకి అయితే తీసుకున్నాము. మొక్కజొన్నలు తీసుకుని వెళ్తున్నప్పుడు అయితే ఇన్సిడెంట్ అయితే జరిగింది. యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే మేము బండి మీద వెళ్తున్నప్పుడు అయితే వాళ్ళు అయితే 2 బండ్లు వేసుకు అయితే వచ్చారు. అసలు వాళ్ళు వచ్చేటప్పటికైతే మాకైతే కనిపించలేదు. ఆ టర్నింగ్ లో అయితే ఒక మిర్రర్ అయితే పెడదాం అనుకుంటున్నాము.